హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ అలా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని నాకు లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాక ఇక్కడ టెస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో యాడ్ చేసుకున్న ఫాంట్స్ని అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయినాయి కదా, బ్యాక్ అయితే వచ్చేస్తే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఆటోమేటిక్గా అయితే సో ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఇక్కడ కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎర్రర్ రిమూవ్ చేశాను, చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు బ్యాక్గ్రౌండ్ ఎర్రర్ రిమూవ్ చేయాలో ఒక క్లారిటీ అయితే కూడా వస్తుంది. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంది కదా, ఆ ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 2 ఫింగర్ ప్లేస్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్ అయితే. మీ ఇమేజ్ కూడా ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఇంకో లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో చూసా కదా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేయండి, ఎక్కడైనా స్క్రీన్కి అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ యూస్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ అన్నిటికైతే ఏ ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకున్నాక అంతా ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.